మనకు ఐపీసీలో 511 సెక్షన్స్ ఉండేవి. ఇప్పుడు ఆ 500 సెక్షన్స్ని మొత్తం అబాలిష్ ఎక్కడ కూడా చేయలేదు. ఆ పాత సెక్షన్స్కే కొత్త నంబర్స్ మార్చారు. మ్యాక్సిమం ఉన్న ఐపీసీ సెక్షన్స్లే ఇక్కడ ఇది అప్పుడు ఇది మనకు 302 ఉంటే ఇప్పుడు 101, 102 అనేది ఆ సెక్షన్ మార్చారు. మర్డర్ కేసు తీసుకున్నాం, మనము ఏ సెక్షన్ తీసుకున్నా కొన్ని సెక్షన్స్ యాడ్ చేశాడు. అంటే మనకి ఇప్పుడు ఇది ఉమెన్కి ప్రొటెక్షన్ కావాల్సి ఉంటుంది మనకు. అదేవిధంగా ఇది 0 ఎఫ్ఐఆర్ అనుకుంటాం మనము. అంటే ఎక్కడ ఉండనా మనము కేసు రిజిస్టర్ చేయించుకునే వెసులుబాటు ఉంటుంది. మనం ఎక్కడో ఉండేసి ఇప్పుడు నేరం మన ఇంట్లో జరిగింది, మనం ఎక్కడో వైజాగ్ విజయవాడలో ఉన్నాం, అక్కడ నుంచి కూడా అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు రిజిస్టర్ చేయిస్తే వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయాల్సి ఉంటుంది. ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత 15 డేస్ తర్వాత ఆ కన్సర్న్ జ్యూరిడిక్షన్ పోలీస్ స్టేషన్కి అది ట్రాన్స్ఫర్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఇప్పుడు ఉన్న దీని ప్రకారం మన కొత్త భారతీయ న్యాయ దీని ప్రకారము కొత్త లా ప్రకారము బిఎన్ఎస్ ప్రకారము 358 సెక్షన్స్ని ఉన్నాయన్నమాట మనకి. ఇది అందరికైతే అనుకూలంగా ఉండేదండి. జనరల్గా మన దేశంలో అంతా ఇంగ్లీషే మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇది ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత లేకుంటే భారతీయ నాగరిక సురక్ష సంహిత లేకుంటే భారతీయ సాక్ష్య అధినియం, ఈ 3 సెక్షన్స్ అయితే ఉన్నాయో మనకి, ఇవి సంస్కృతం నుంచి వచ్చిన పదాలు ఇవి. ఇప్పుడు మనకు అంటే రిమోట్ ఏరియాస్కి వెళ్తే ఈ పదాలు పలకడానికే చాలా కష్టంగా ఉన్నాయి. ఇప్పుడు కొన్ని అస్సాము కానీ తమిళనాడు అక్కడికి వెళ్తే ఇవి అసలు పలకలేరు వాళ్ళు. ఇది చాలా అంటే ఇది కష్టంతో కూడిన ఇది పదాలని, అంటే సంస్కృతం బాగా వచ్చిన వాళ్ళే ఇవి పలకగలుగుతారు. అంటే హిందీ మాట్లాడే యూపీ కానీ ఎంపీ కానీ అక్కడ వాళ్ళకు అంటే ఈజీగా ఉంటుంది, కానీ వేరే గుజరాత్ వాళ్ళకు చాలా ఈజీగా ఉంటుంది. కానీ వేరే ప్రాంతాల్లో అందరికీ కూడా ఈ పదాలు పలకడం చాలా కష్టంగా ఉంది. ఇది బాధితునికి అంటే కరెక్ట్ ఇంప్లిమెంటేషన్ చేస్తే ఖచ్చితంగా లాభం ఉంటుంది. కానీ మరి ఈ ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది కూడా వాళ్ళది కొత్తది వాళ్ళు ఎక్కడ కూడా మనకు క్రియేట్ చేయలేదు. ఇప్పుడు ప్రతి దగ్గర కూడా ఇది ఏదైనా మనం 7 years అఫెన్స్ జరిగితే ఎఫ్ఎస్ఎల్ ఆఫీసర్స్ రావాల్సి ఉంటుంది, వాళ్ళ టీం రావాల్సి ఉంటుంది. ఇప్పుడు అది ఫింగర్ ప్రింట్స్ కానీ అక్కడ ఆడియోగ్రఫీ కానీ వీడియోగ్రఫీ అన్నీ కూడా కలెక్ట్ చేయడానికి స్పెషల్ టీమ్స్ రావాలి. మనకు ఉన్నది మొత్తం ఇది నాకు తెలిసి అక్కడ మాసాబ్ ట్యాంక్ దగ్గర ఒకటే ఆఫీస్ ఉంది. ఇప్పుడు 3-4 ప్లేసెస్లలో అఫెన్స్ జరిగితే వాళ్ళు ఎంతమంది కానీ వాళ్ళు వెళ్ళేసి వాళ్ళు వీడియో షూట్ చేస్తారు. అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అంటే ఇంప్రూవ్ చేయకుండా ఈ కొత్త చట్టాలతో లాభం ఏమనేది లేదు. ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇప్పుడు మ్యాన్ పవర్ని డెవలప్ చేయాలి. మనం ఎవరినో నిందించడం కాదు, కానీ ఉన్న మ్యాన్ పవర్తో సరిపోదు. ఇప్పుడు ఉన్న పోలీసు స్టేషన్స్లలో ఆల్మోస్ట్ 50% బందోబస్తుకి వెళ్ళిపోతుంటారు. అంటే ఇప్పుడు ఎమ్మెల్యే గారికి ప్రొటెక్షన్ ఇవ్వాలి, ఎంపీ గారికి ప్రొటెక్షన్ ఇవ్వాలి, మినిస్టర్స్ కూడా ప్రొటెక్షన్ ఇవ్వాల్సిందే. కానీ వాళ్ళకు సపరేట్గా పోలీస్ వాళ్ళను రిక్రూట్ చేసుకుంటూ ఆ బందోబస్తు డ్యూటీస్కి సపరేట్గా పెట్టుకోవాలి. అంతేగాని వీళ్ళని వాళ్ళని ఒకటేసారి క్లబ్ చేస్తే అంటే మాత్రం కుదరని పని అది. శిక్ష కానీ కొన్ని అఫెన్స్లలో ఇప్పుడు అది గ్యాంగ్ రేప్ కానీ, ఉమెన్ పైన ఇది అత్యాచారము, లేకుంటే పెళ్లి చేసుకుంటామని మోసం చేయడము, అంటే ఫాల్స్ ప్రామిస్ ఇచ్చేసి మ్యారేజ్ చేసుకోకుండా అమ్మాయితో ఇది అంటే ఇల్లీగల్ అఫైర్స్ పెట్టేసుకుంటే దాంట్లో పనిష్మెంట్ ఇంక్రీజ్ చేశారు. అంటే ఇప్పుడు అంతకుముందు ఆ కేసెస్లలో అది ప్రూవ్ కావడం చాలా కష్టం ఉండేది. ఇప్పుడున్న కొత్త లా ప్రకారము ఉమెన్కి 100% ప్రొటెక్షన్ ఉంది. అంటే ఇప్పుడు ఎవరు ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకుంటే ఎవరు కూడా ఎస్కేప్ అవ్వడానికి లేదు. ఇప్పుడు అంటే మన పోక్సో కొత్త చట్టము అంటే 15 years కింద వచ్చింది, కానీ అక్కడ కూడా ఇది ఆల్మోస్ట్ 7-8 years నుంచి కూడా అట్లనే పెండింగ్ ఉంటున్నాయి కేసెస్. అంటే స్పీడీ ట్రయల్ అక్కడ ఇది వెసులుబాటు లేదు. ఇప్పుడు మన సిటీ ఇన్ని పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ 70-80 పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. అంటే ఒక ఎగ్జాంపుల్ సిటీ చేసుకుంటే కోర్టు ఉన్నది ఒకటే. ఆ కోర్టులో మళ్ళీ మాకు సాటర్డే సండే హాలిడేస్ ఉంటాయి, వెకేషన్స్ ఉంటాయి, హాలిడేస్ ఉంటాయి. ఇది రెగ్యులర్గా మనకు డేట్సే వస్తున్నాయి. 5-6 years మినిమం తిరగాల్సి వస్తుంది. వాళ్ళకి ఎక్కడ న్యాయం అవుతుంది? న్యాయం అనేది అంత అంటే అన్లెస్ స్పీడీ ట్రయల్స్, డే టు డే ట్రయల్స్ పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెట్టేసి నంబర్ ఆఫ్ కోర్ట్స్ని ఇంప్రూవ్ చేస్తేనే వీటి ఇంప్లిమెంటేషన్కి మనకు వెసులుబాటు అంటే తొందరగా ఛాన్సెస్ ఉన్నాయి.
అన్లెస్ వి ఇంప్రూవ్ ది మ్యాన్ పవర్, అన్లెస్ వి ఇంప్రూవ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. ఏ కొత్త చట్టం వచ్చినా అంతే ఉంటుంది. ఇప్పుడు మన అంటే పార్లమెంట్లో స్టాండింగ్ కమిటీ చైర్మన్గా బ్రిజ్లాల్ ఐపీఎస్ గారిని పెట్టారు. అతను రిటైర్డ్ ఐపీఎస్. అతనితో పాటు కొంతమంది మరి అక్కడ లోక్సభ మెంబర్స్ని కూడా ఇది తీసుకొని వాళ్ళు లాని ఇది వాళ్ళు స్టార్ట్ చేశారు. కానీ అంటే ఖచ్చితంగా దాంట్లో రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జెస్ని పెట్టాల్సి ఉంటుంది. రిటైర్డ్ లేకుంటే ప్రజెంట్ సుప్రీంకోర్టులో క్రిమినల్ ప్రాక్టీస్ చేసే అడ్వకేట్స్ కానీ, లోవర్ కోర్టులలో క్రిమినల్ ప్రాక్టీస్ చేసే అడ్వకేట్స్ని కూడా ఆ ప్యానెల్లో తీసుకుంటే అంటే ఏంటి వాట్ ప్రోన్స్ కానీ కాన్స్ మనకి ఏమైందని క్లియర్గా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్తో మనకు వెసులుబాటు ఉంటుంది. థియరీ వేరేగా ఉంటుంది, ప్రాక్టికల్ వేరేగా ఉంటుంది. మనము ఇక్కడ క్రికెట్ చూస్తుంటాం, మనం ఇక్కడ కూర్చొని ఏదైనా చెప్పడానికి ఉంటుంది ఈజీగా. కానీ అక్కడ లోపల క్రికెట్ ఎవరైతే ఆడుతుంటారో అతనికి ఆ పిచ్ స్పిన్ అవుతుందా, పేస్ బౌలింగ్ ఉందా అనేది అక్కడ తెలుస్తుంది. కాబట్టి ఎవరైతే అడ్వకేట్స్ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తారో ఈ క్రిమినల్ చట్టాలలో ఎవరు అంటే నిష్ఠులు అయి ఉంటారో రెగ్యులర్గా పోయే వాళ్ళకి ఈజీగా వాళ్ళు చెప్పడానికి అది ఉంటుంది. అంతే తప్ప మన సీనియర్ అడ్వకేట్స్ని లేకుంటే సీనియర్ రిటైర్డ్ జడ్జెస్ని సుప్రీంకోర్టు వాళ్ళు లేకుంటే కేవలము ఒక ఐపీఎస్ ఆఫీసర్ ద్వారా ఇంకా కొంతమంది మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ ద్వారా పెట్టింది ఇది అంత తొందరగా ఇంప్లిమెంట్ అయ్యే పరిస్థితి అయితే లేదు.